నేడు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో చారిత్రకమైనటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ఆవరణలో నంగారబేరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చలో ఖమ్మం అనేటువంటి నినాదంతో పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు, కానీ లంబాడీల యొక్క స్థితిగతులు కానీ జీవన విధానం కానీ నేటికి కూడా మారతలేదన్న ఉదాహరణకు ఈరోజు మేము జరుపుకోబోతున్నటువంటి ఈ ఉద్యమ కార్యాచరణ సభ ఏదైతే మేము ఖమ్మంలో అనుకుంటున్నామో అదిగా వర్ణించవచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే ఈరోజు పాలకులు మారినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వాలు మారినా కూడా గోర్బోలి భాషను నేటికి కూడా అధికారికంగా గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే ఎస్టీ రిజర్వేషను ప్రభుత్వం ఏదైతే గుర్తించి 10% ఎన్హాన్స్ చేసిందో ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారము ఆ 10% ఎన్హాన్స్ చేసినటువంటి రిజర్వేషన్ కూడా 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉండే. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా పోడు భూములు కావచ్చు, లావణ భూమి పట్టాలు కావచ్చు, ఇప్పటికి కూడా గిరిజనులను పట్టి పీడిస్తూ అక్కడికక్కడ దాని మీద హక్కులను అడిగితే కొడుతున్నారే తప్ప దాన్ని నిజంగా ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళకు శాశ్వతమైనటువంటి పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కోయలు, గోండులు, చెంచులు, లంబాడీలు, అదేవిధంగా ఉన్నటువంటి ఎరుకల సామాజిక వర్గం కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి అందరూ కూడా గిరిజన వర్గం అందరూ కూడా ఏదైతే వాళ్ళు పొందుతూ ఉన్నటువంటి జీవో నెంబర్ 3 ఉందో దాని ఫలితంగా వస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో దాన్ని కొట్టేయడం జరిగింది ప్రభుత్వాలు. దాన్ని వెంటనే కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కూడా మేము సభ జరుపుకోబోతున్నాము. అదేవిధంగా మా ఏదైతే సేవాలాల్ జయంతి ఉందో సేవాలాల్ జయంతిని ఇప్పటికీ కూడా ఐచ్ఛిక సెలవు దినంగా మాత్రమే ప్రకటించారు. కానీ ఐచ్ఛిక సెలవు దినంగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా నిరంతరంగా సమీక్షా సమావేశాలు చేస్తూ ఈ లంబాడీలకు రావాల్సినటువంటి నిధుల పట్ల దాని యొక్క పనితనాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్లుగా, అదేవిధంగా ట్రైకార్ నుంచి వచ్చేటువంటి రుణాలు ఏనాడో ఆగిపోయినాయి. సుమారు 1600 కోట్ల రుణాలు ఇప్పటికి కూడా ట్రైకార్ నుంచి వెళ్ళి విడుదల చేయాల్సి ఉండగా కూడా ఇప్పటికి కూడా అవి అక్కడే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు సవినయంగా మనవి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేమందరం కూడా లంబాడీ యొక్క సామాజిక వర్గం తరఫున ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రతినిధులుగా వారి యొక్క గొంతుకగా మిమ్మల్ని అందరినీ కూడా మేము వేడుకుంటూ ఉన్నాము. మేము సాధించుకోవాల్సిన డిమాండ్లు ఖచ్చితంగా తూచా తప్పకుండా కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు అటువైపున వాటి యొక్క కార్యాచరణ కొనసాగించాలని చెప్పేసి ఈరోజు 8వ తారీఖు జూన్ నాడు IMA హాల్ ఏదైతే ఉందో పెవిలియన్ గ్రౌండ్స్ ఎదురుగా ఖమ్మంలో జరుపుకోబోతున్న మీటింగ్కి రాష్ట్ర నలుమూలలా ఉన్నటువంటి ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజానికం కావచ్చు, లంబాడీ ప్రజానికం కావచ్చు అందరూ కూడా జయ జయ ధ్వనులతోటి వాళ్ళు అక్కడ మన సగౌరవంగా మన యొక్క ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం రెపరెపలాడే విధంగా మీరందరూ కూడా మన యొక్క జాగో బంజారా మారో నంగారా అనేటువంటి నినాదంతో మీరందరూ కదిలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని మనకు లంబాడీలకు సముచిత మంత్రి పదవిలో గౌరవ స్థానం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా చేసినటువంటి సర్వేలో ఏదైతే ఉందో జనాభా సర్వే చేసిరో దాంట్లో లంబాడీల యొక్క జనాభా ఎంత ఉందో దాన్ని బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా సవివరంగా మీకు అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ చేసుకోబోతున్న మీటింగ్ని సక్సెస్ చేయాలని అందరూ ప్రజానికం ఏదైతే బంజారా ప్రజానికం మేధావులు కావచ్చు, కర్షకులు కావచ్చు, బంజారా ప్రజానికంలో గిరిజన ప్రజానికంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఏకధాటిగా ఏకోన్ముఖంగా వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని దిగ్విజయపరిచి ఈ యొక్క ప్రభుత్వాల యొక్క చెంప చెల్లుమనే విధంగా మన యొక్క సక్సెస్ని యూనిటీని చూపించాలని చెప్పి మనవి చేస్తూ జగో బంజారా.